కాదరా, నీకెందుకు ఆలోచన వచ్చింది? ఫ్యూచర్లో ఇట్లా ప్రాంక్ వీడియోలు చేద్దాం అనేసి. ఆ ప్రాంక్ వీడియోలు చేద్దామని చెప్పి నీకు ఆలోచన వస్తుందా? రోడ్లో పోయి వాళ్ళ అమ్మాయిలు కిస్ అడిగి ముద్దడిగి అగ్గి చేసుకొని ఏమన్నా మంచి అమ్మాయి తగిలితే పెళ్లి చేసుకొని కాపురం చేసుకొని. కాపురం కూడా మళ్ళా ఇద్దరు దేనికి? ఆ దరిద్రం దేని నాకు అర్థం కాదు. నా హైదరాబాద్కి వచ్చింది దేనికి? విఎఫ్ఎక్స్ చేయడానికి. అది విఎఫ్ఎక్స్ యూట్యూబ్ రెండు చేస్తామయ్యా. నువ్వు రెండు చేయి, నిన్ను ఎవడొద్దన్నాడు. కానీ ఇప్పుడు ప్రాంక్ వీడియోలు చేయాలా, అమ్మాయిల కాడికి పోవాలా? అంటే ప్రాంక్ వీడియోలు అంటే కేవలం అమ్మాయిలు మాత్రమేనా? అంటే మనకి అవి చేస్తేనే మనకి బాగా వ్యూస్ పోతాయి. వ్యూస్ వస్తే ఎవరికి 500 వ్యూస్ చూపి 5,000 వ్యూస్ వచ్చినాయి మనకి. 5,000 వ్యూస్. ఏం చేద్దాం అయితే? మనము చేద్దాం. తప్పదంటావు? తప్పదు, మనము చేద్దాము. మన వీడియోలకి గంటకి 1000 వ్యూస్ రావా? గంటకి 1000 వ్యూస్ చెప్తా కొడతారు బయట. గంటకి 1000 వ్యూస్ అంట. ఎందుకురా? ఎందుకురా? బయట సంఘాలు ఉన్నాయి బయట. ఉంటే ఏంది ఉంటే? సంఘాలు అంటే అదే రా, లేడీస్ మీకేమన్నా హెరాస్మెంట్ చేస్తే నువ్వు ఎట్టో హెరాస్మెంట్ చేస్తావు లేడీస్ ని. హెరాస్మెంట్ మనం ఎందుకు చేస్తాం రా? స్క్రిప్టెడ్ ప్రాంక్. ఏంది స్క్రిప్టెడ్? ఎవరు పర్మిషన్ తీసుకోవాలా? అమ్మాయిల పర్మిషన్, వాళ్ళ బాబాల పర్మిషన్, ఈడ పోలీసుల పర్మిషన్ తీసుకొని చేయాలా? అంత బడ్జెట్ స్క్రిప్టెడ్ ప్రాంకులు ఒప్పుకోరా? ఓయోళ్ళకి ఒప్పుకునేది వాళ్ళ బాయ్ ఫ్రెండ్లతో వాళ్ళ కమిట్మెంట్ వేరుంటదా? నీకేం పని? మనం అట్లే ఒప్పిద్దాం. ఏం దొప్పించేది? కొత్తిమీర కట్ చేయడానికా? అలాంటప్పుడు వాళ్ళ బాయ్ ఫ్రెండ్లు అడగాల. అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ అడగకుండా డిసైడ్ చేస్తారా? నాకు అర్థం కాదు. బాయ్ ఫ్రెండ్ అప్పుడు బాయ్ ఫ్రెండ్ మనం అయిపోతాం. అది కాదు మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే అవి ఉంటాయిలే, ఎట్టో కాపీరైట్ పడుతుంది మళ్ళా. అవి ఉంటాయి రా, అది కాదు మ్యాటర్. ఇప్పుడు నువ్వు అన్నావు కరెక్టే, కానీ పర్మిషన్ ఎట్ట తీసుకోవాలా ప్రాంక్ చేయాలంటే? వాళ్ళని పోలీసు వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళు ఇస్తారా? ఒక అమ్మాయిని రోడ్డు మీద పోయి అమ్మాయిని భయపెట్టు రేపు నువ్వు చెప్పి ప్రాంక్ చేసే బదులు ఇంకా దాన్ని ప్రాంక్ అని ఎందుకంటారు? యూట్యూబ్ లో అందరూ చెత్తనాయాలు స్క్రిప్టెడ్ నా కొడుకులు ఉన్నారు. అలాగే అది ప్రాంక్ అంటే రియల్ గా ఉండాలా. అమ్మాయికి వణుకు, అప్పుడు పోలీసులు మనల్ని గెలుకుతారు. అట్లా ప్రాంకులు చేస్తానంటే బట్టలు ఇప్పించి మరీ కొడతారు ఇంకా పోలీస్ స్టేషన్ లో. ఎందుకు కొట్టారా? నీకైనా 1 మిలియన్ 2 మిలియన్ ఫాలోవర్స్ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయితే అప్పుడు 2 ఏట్లు కొట్టి వదిలేస్తారులే బట్టలు ఇప్పించేసి. ఫ్యూచర్ కావాలిగా. ఈ వీడియో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియోకి ఎంతమంది లైకులు కొడతారు దాన్ని బట్టి నీ వీడియో నీకు అర్థమవుతుందిరా. నువ్వు ఫ్రాంకులు చేస్తావా? చేది గంటలో 5,000 వ్యూస్ వస్తాయి. ఈ వీడియో గంటలో 5,000 వ్యూస్ వస్తే ఛానల్ మొదలు పెడదాం. లేదంటే కొన్ని రోజులు ఆగదాం. నీ ఫేస్ బత్తాయి పండ్లాగా. సరే బా, పడుకుంటే పడుకున్నట్లే ఉంటది. నువ్వు ఇప్పుడే హైదరాబాద్కి వచ్చినామంటే నేను ప్రాంకులు చేయాలా, ఎక్కి దిగాలా అని అంటే పెద్ద పెద్ద ప్లేయర్లు, మనకన్నా ముందు వచ్చిన ప్లేయర్లు ఏం చేయాలా? వాళ్ళు ఆడడానికే పిచ్చులు లేవు. వాళ్ళకే గ్రౌండ్ లేక అల్లాడుతున్నారు. లేండి మనకి మళ్ళీ పిచ్చు, మళ్ళీ గ్రౌండ్లు ఎక్కడరా? మళ్ళీ ప్రాంకులు అంట, ఇంకా తోలు తొక్క ఏందిరా పంచాయతీలు. మీ నాయన అందుకే పంపిస్తున్నారు నిన్ను.